మన దేవుని వాక్యము నుండి 1వ రాజులు 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. అందువల్ల దినములన్నిటను రాజులలో నీ వంటి వాడెవడు ఉండడు. ఇది సొలొమోనుకి ఇవ్వబడిన ఆశీర్వాదం. నీ వంటి రాజు ఉండడం, అడగకపోయినను ఐశ్వర్యం ఇస్తాను, ధనాన్ని ఇస్తాను అన్నట్టుగా, ఆశీర్వాదాన్ని ఇస్తాను అన్నట్టుగా దేవుడైన యెహోవా ఈ యొక్క సొలొమోనుతో సంభాషించాడు, మాట్లాడాడు అన్నట్టు. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 12వ వాక్యం. జ్ఞానం ఇవ్వబడుతుంది నీకు, తర్వాత తెలివి ఇవ్వబడుతుంది. కొందరికి జ్ఞానం ఉండదు, తర్వాత తెలివి ఉండదు. అది దేవుని వలన పొందాలి. తెలివి పొందాలా, జ్ఞానం కూడా దేవుని వల్లనే పొందుకోవాలి. కొందరికి తెలివి ఉండదు. జ్ఞానం ఇక్కడ కాబట్టి వాడాడు. కాబట్టి అని ఒక పదం వాడాడు కదండి. కాబట్టి మన బెంజమిన్ బ్రదర్ ఎప్పుడు ఉన్న వాక్యం చెప్పేటప్పుడు కాబట్టి అని ఒక దాన్ని వాడతాడు కదా. వింటున్నావా బ్రదరు? కా తర్వాత బట్టి. బట్టి అంటే ఏంది? ఇటుక బట్టి. కా అంటే ఏంది? ఏదో అర్థం ఉంటుంది. ఎందుకు ఉండదు? కా ప్రతి అక్షరానికి అర్థం ఉంటుంది, ప్రతి జంట అక్షరాలకు అర్థం ఉంటుంది. కాబట్టి బట్ నట్టాడు. ఏదన్నా మాట చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా కానీ, కాబట్టి అని వాడుతూ ఉంటారు పదాలు. కాబట్టి అనేది ఆ బ్రదరు కాబట్టి వాడతాడు కదా. ఆ మాటలు ఈ మాటలు చెప్పేటప్పుడు, సాక్ష్యం చెప్పేటప్పుడు, ఏదైనా వాక్యం చెప్పేటప్పుడు కాబట్టి వాడతాడు కదా. అది వాడొద్దు. నేను వాడినగా కాబట్టి అని. ఇక్కడ చూడండి ఎలా ఉంది. కాబట్టి జ్ఞానము జ్ఞానము జ్ఞానము. నీ జ్ఞానం ఉందా అంటే ఎంతమంది ఉన్నారు? నాకు జ్ఞానం ఉందన్నవాళ్ళు. నీకే జ్ఞానం ఉంది? బ్రదర్ ఎత్తాడు. ఆయనకుంది, నిజంగా జ్ఞానం ఉంది. చెప్పమంటారు ఆయన జ్ఞానం ఏందో? ఒక ఆర్ట్కి విడిచిపెడదాం. ఒక సిమెంటు గోడ కట్టి ప్లాస్టింగ్ చేయబడిన తర్వాత ఆర్ట్ అంటే దాన్ని ఏమంటారు? శిల్పంలాగా తయారు చేయాలి. ఒక వాక్యం తయారు చేయాలి, లేకపోతే ఒక సిలువు తయారు చేయాలి. ఆ సిమెంట్ గోడ మీద, పచ్చి గోడ మీద అంటే చక్కగా తయారు చేస్తాడు. నాకు తెలుసు. ఇక్కడ చూసా, తను ఆర్ట్ వేస్తున్నాడు, డిజైన్ వేస్తున్నాడు. ఆ డిజైన్ వేస్తుంటే చూసా ఒకసారి. ఈయన ఆ డిజైనర్ రా అనుకున్నా ఎమోషన్ గురించి. ఇంకా ఆయన డిజైనరే. గోడల మీద, ఇళ్ల మీద చక్కటి డిజైన్లు చేస్తాడు. అది జ్ఞానం. అందరూ మేస్త్రులకు రాదు, వాళ్ళని పెట్టుకోరు ఆ డిజైన్ల కొరకు. జ్ఞానం. వాక్యం చెప్పాలంటే జ్ఞానం కావాలి. నేను ఒక్కోసారి ఉరుకుతుంటా వాక్యం చెప్పుకుంటా, ఒక్కోసారి స్లో అవుతుంటా, ఒక్కోసారి రక్తం అనేది మొద్దుగా అయిపోయి లోపల, అంటే రక్త ప్రసరణ సంపూర్ణంగా లేక ఏదో జామ్ ఉంది లోపల. అన్నం ఎక్కువ తినటం వలన ఏమో అయింది, షుగర్ వలన మొద్దుగా ఉంటుంది. అప్పుడు మొత్తుగా ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాదు, ఏ వాక్యం చెప్పబుద్ధి కాదు. ఒకసారి ఫాస్ట్ అవుతుంది. బీపీ ఉంటే ఫాస్ట్ అవుతుంది. బీపీ అనే ఒకటి ఉంది. ఈ అమ్మగారికి కానుపు మీద బీపీ వచ్చింది. బీపీ ఏం చేస్తుందంటే కిడ్నీలని అప్పచ్చలాగా తయారు చేస్తుంది. కిడ్నీలని బీపీ పాడు చేస్తుంది. అందుకని జీవితం నాశనం అవుతుంది. అందుకని జీవితం అంతా బీపీ గోళీలు ఆడాలంటాడు డాక్టర్. నాకు బీపీ లేదుగా అని చెప్పేసి ఆమె వాడటం లేదు. దానికి నేను బాధ్యుని కాదు. ఏమన్నా కిడ్నీలు డ్యామేజ్ అయ్యి మనిషి నడుము నొప్పులు వస్తాయి. కిడ్నీలు డ్యామేజ్ అయినప్పుడు ఇట ఊడ్చినప్పుడు వంగితే నొప్పులు వస్తాయి.
ఒకసారి అమ్మ అయ్యా అనుకుంటే మొత్తుకుంటా ఊడుతుంటుంది ఇల్లు. అది కిడ్నీలు డ్యామేజ్. అది తెలీదు, కిడ్నీలు డ్యామేజ్ అయినట్టుగా అది వెంటనే తెలీదు. మన ఒక ఆయన చచ్చిపోయాడు, ఆయనకు షుగర్ ఉంది. షుగర్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు కదమ్మా, బ్రతుకుతాడు కదా షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటే. అంటే ఆయనకు షుగర్ ఉంది, బీపీ కూడా ఉంది అయ్యగారు. అందుకని ఆయన కిడ్నీలు, బీపీ అనేది కిడ్నీలని రెండింటిని డ్యామేజ్ చేస్తుంది. దానికి సరిగ్గా మందులు జీవితాంతం వాడుతూనే ఉండాలి, లేకపోతే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, లైఫ్ ఆరిపోతుంది అని చెప్పాడు. జ్ఞానమును ఉపయోగించాలా? మందు ఆడాలంటే జ్ఞానం ఉపయోగించాలి. ఎప్పటికప్పుడు చెకప్లు చేసుకుంటూ ఉండాలి. ఆ బ్రదర్ చెప్తున్నాడు, ఎన్ని రోజులు బాగానే ఉన్నాడు కదా, ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిందా అంటున్నాడు. ఎందుకు రాదు ఇన్ఫెక్షను? నువ్వు తినే ఆహారం ఏమనుకున్నావు కదా, జ్ఞానంతోనే తింటున్నావా? సరిగ్గా జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావా? తినే ఆహారం విషయంలో ఉపయోగించట్లేదు. ఏది పడితే అది తింటాం. దాన్ని లోపల జీర్ణించుకునే వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోవటం వలన, ఆహార వ్యవస్థ వలన లోపల ఇన్ఫెక్షన్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగర్ వచ్చిందనుకో తల్లిదండ్రుల వలన వస్తుంది, లేకపోతే కూర్చొని తినటం వలన వస్తుంది షుగరు. మనం ఎంత జ్ఞానం వాడినా దాన్ని కంట్రోల్ ఉంచకపోతే మనిషి అయిపోతాడు కదా. ఇది షుగర్ వల్లనే అయ్యిందంటానికి కాళ్ళు చేతులు ఉబ్బుతాయి. ఇది షుగర్ వల్లనే డ్యామేజ్ అయిందని. తగ్గుతుంది, కొంతకాలం జీవించడానికి అవకాశం ఉంటుంది. జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ వాడాలి, తెలివి ఉపయోగించాలి. ఒకళ్ళట అమ్మాయి వైపే చూస్తున్నారట, ఎవరో ఏమో ఒక అబ్బాయి అమ్మాయి వైపే చూస్తున్నారట. ఆ అమ్మాయి గమనించింది, ఏంది నా వైపు అటు చూస్తున్నావు, నీకు తెలివి లేదా అంటుందంట. ఆ పిల్ల చూసినా, నీకు తెలివి లేదా, తెలివి తక్కువవాడా అన్నట్టు కదా. నేను నీకు వైపు చూస్తున్నానని నీకేది తెలుసు? నువ్వు చూడబట్టే కదా. అంటే నీకు తెలివి ఉందా? నా వైపు ఎందుకు చూస్తున్నాను? అది తెలివి అంటే నా వైపు అయితే నువ్వు చూసినవు, కానీ నేను నీ వైపు చూసింది నీకు తెలిసిందా? అసలు వాస్తవానికి నా వైపు నువ్వు చూడకుంటే నేను నీ వైపు చూస్తున్నట్టు నీకు తెలీదు. అది తెలివి. మన తెలివిని కూడా ఉపయోగించాలి. అందాలు చూస్తా, అందాలు లేకుండా విహీనమైన వాటిని చూస్తా. కళ్ళు ఉన్నాయండి, కళ్ళు ఇట్లా చూస్తుంటే అంతా కనపడుతుంది, చెడు మంచి అంతా కనపడుతుంది. చూడొద్దంటే ఎట్లా కదా. దేవునికి స్తోత్రం. తెలివి నీకు ఇవ్వబడిను. సొలొమోనుతో అంటున్నాడు దేవుడు, నీకు తెలివి ఇవ్వబడుతుంది, జ్ఞానం ఇవ్వబడుతుంది. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగున ఐశ్వర్యము సొమ్ము ఘనత నీకు ఇచ్చేదును అని చెప్పాను. తర్వాత రోమా 11వ అధ్యాయము 36వ వాక్యం. ఇది ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది నా ఆశీర్వాదాలనే దొంగ కొట్టేస్తాడు సాతానుడు అన్నాడు. దొంగ. మనకున్న ఆశీర్వాదం ఏంటో చెప్పాలా? ఆరోగ్యం. ఋతుము నడుచుకుంటూ వస్తుంది, కాలు కాస్త నడుచుకుంటా కాస్త వంపుకు నడుచుకుంటూ వస్తుంది. కనీసం ఈ మాత్రం బతుకుతున్నామన్నా ఆ కుంటుకుంటూ నడవటం కూడా ఆశీర్వాదమే. ఈ దినం బతుకున్నామంటే ఆశీర్వాదం అన్నట్టు. ఈ సంవత్సరం 6/6న నాకేదో ప్రాణగండం ఉంది, ప్రార్థన చేయండి. ఇవాళ వాక్యంలో ఏం చదివాము? ఈ సంవత్సరం 6/6న 6వ నెలలో ఏదో ఉంది మొత్తం మీదకి. మరణాన్ని తప్పించేవాడు యెహోవా. ఇంతకుముందు కీర్తనలో చదివామండి, మీరు గమనించారు లేదో? కీర్తనలో చదవాలా? మరణాన్ని తప్పించేది ఎవరు? యెహోవా. ప్రార్థన చేయండి. చనిపోవునంత అనారోగ్యం ఏం లేదు, కానీ 6/6 కనపడుతుంది. ఈరు కనపట్ల. ఈరుని నేను గుర్తుపట్టల, సంవత్సరాన్ని గుర్తుపట్టల. అది ఎందుకు వస్తుంది అట్లా? ఎక్కడి నుంచి వస్తుంది తెలీదు. దేవునికి స్తోత్రాలు. మరి దేవుడు తీసుకుపోయేది అంటే ఏ కోణంలోనైనా తీసేస్తాడు. ఉంచాలంటే ఏ కోణంలోనైనా ఉంచుతాడు. మరణాన్ని తప్పించేవాడు యెహోవా. ప్రైజ్ ది లార్డ్. రోమపత్రికలో
11వ అధ్యాయం 36వ వాక్యం ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాను. ఆశీర్వాదములు అనగా ఆరోగ్యము మొదటి ఆశీర్వాదము. వ్యక్తికి ఆరోగ్యముగా ఉండుట, కాళ్ళు చేతులు రెక్కలు అన్నీ తల మొదలుకొని పాదం దాకా హెల్దీగా బ్రతకటం అనేది ఆశీర్వాదం. హెల్దీగా అంటే ఆరోగ్యంగా జీవించటము ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఏంటి? ఐశ్వర్యం, ధన సంపదలతో తొలదొకటము ఆశీర్వాదం కావాలని నాకు అనే ఆలోచన ఉంటుంది. ఆశీర్వాదం అంటే 2 ఆశీర్వాదాలు చెప్పాను, ఇంకా ఉంటాయి కానీ అవన్నీ చెప్పను. అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే మన ప్రభు ఉండే స్థలానికి ఒకటి, పరదేశంలోకి చేర్చబడి అక్కడ సుఖశాంతులతో జీవించటము ఆశీర్వాదం. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆరోగ్యంతో ఉంటారు, తర్వాత ధాన్యములతో తొలదూగుతుంటారు, మంచిదే, అవి కూడా ఆశీర్వాదాలే. కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు ఉన్న స్థలములోకి నీ ఆత్మ చేరిన ఎడల అది ఆశీర్వాదం. ఇప్పుడు సంఘాలు చాలా ఉన్నాయి, ఈ ప్రపంచం మీద చాలా ఉన్నాయి కదా. ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ దేవుని దగ్గరికి పోరు. ఎందుకంటవా? భూలోకపరమైన ఆశీర్వాదాలే కోరుతున్నారు కానీ పరలోకంలోకి వెళ్ళి ఆశీర్వాదం కోరుకోవట్లేదు. పరలోకంలోకి వెళ్ళి ఆశీర్వాదం ఏంటంటే రక్షణ, మానవుని యొక్క ఆత్మ రక్షింపబడుట, పరలోకంలో చేర్చే ఆశీర్వాదం అది. నీకు ఎప్పుడు పొలాలు పండాలి, నీ ఇల్లు చక్కగా ఉండాలి, నీ ఒళ్ళు చక్కగా ఉండాలి, నీ బ్రతుకు చక్కగా ఉండాలి, ఈ భూమి మీద అన్ని విధాల చక్కగా ఉండాలనే ఆలోచనే. కానీ నేను దేవుని రాజ్యంలోకి ఎంటర్ అయ్యే ఆశీర్వాదం నాకు కావాలనే వాళ్ళు లేరు కదా ఈ సంఘాల మధ్య. అందుకనే అనేక మంది చేరడం, దాన్ని పోగొట్టుకుంటారు. అది ప్రధానమైనది. మన పరలోకంలోకి చేర్చబడుట ప్రధానమైన ఆశీర్వాదము. అసలు ఈ బైబిల్ బోధే అది, మత వ్యాప్తి కాదు, ప్రచారం కాదు. ప్రధానమైన బోధ ఏంటంటే బైబిల్ది ఆత్మరక్షణ. బైబిల్ బోధ ఏంటి? బైబిల్ అంతట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి చెప్పే కదా. ఆత్మ ఒకటే పదం. ఆ కొత్త నిబంధన పాత నిబంధన కలిపితే వాటిలో ఉన్న సారాంశం ఏంటంటే ఆత్మరక్షణ. ఈ రోమపత్రిక 11వ అధ్యాయము 36వ వచనములో ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును, మూలము ఈయన ద్వారాగా, ఈయన మూలంగా, ఈయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఈయన మూలంగానే కలిగినవి అన్నీ. మీ బుర్రలు తారుమారు చేసి ఈ భూమి మీద ఉన్న పండితులు క్రీస్తును పక్కన పెట్టి ఏమో ఈ సర్వవిశ్వాలు అనేవి వేరే విధంగా కలిగినాయి అని చెబితే అది నమ్మకండి. ఈయన మూలంగానే కలిగినాయి. యేసుక్రీస్తు ద్వారాగానే కనపడేవి, కనపడనివి అన్నీ కలిగినవి ఈయన ద్వారాగానే, ఆయన మూలంగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును ఇవన్నీ వచ్చినాయి. ఆయన నిమిత్తం వచ్చినాయి ఇవన్నీ, ఆయన ద్వారా వచ్చినాయి, ఆయన మూలంగా వచ్చినాయి. గ్రహించండి, క్రీస్తు యేసు ద్వారాగా సర్వము వచ్చినవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో 6వ వచనం. ఇవన్నీ ఆశీర్వాదాలకు సంబంధించిన విషయాలు. 2వ దినవృత్తాంతములు 26వ వాక్యములో 2వ దినవృత్తాంతములు మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలేవాడు నువ్వే, నీవు బాహుబలము గలవాడవు, నువ్వు బహుబలము కలిగిన వాడవు, బాహుబలం కలిగిన వాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవనికి కూడా బలము చాలదు అని వాక్యంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈయన మా పితరుల దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు. దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. ఆకాశమందు దేవుడై ఉన్నాడు అని రాయబడింది. ఇవాళ చదివిన కీర్తనలో ఆకాశ వాహన మెక్కువాడు అని రాసి ఉంది. అనాది కాలముల్లో కూడా ఏమేమో గడిచిపోయిన ఆ కాలాల్లో కూడా ఆకాశ వాహనం ఎక్కుతాడు. ఇంకోటి సహస్రములు ఆయన రథాలని ఆ కీర్తనలో రాసి ఉన్నాయి. ఈ దినాన సహస్ర రథాలంటే నేనొక రథాన్ని, మీలో పరిశుద్ధులు ఎవరన్నా ఉంటే వారు దేవునికి రథము. రథం అంటే యాజ్ కారులాగా. కారుని దేనికి ఉపయోగిస్తారు? బస్సును దేనికి ఉపయోగిస్తారు? గుర్రాలని ఉపయోగించి పూర్వకాలము కొన్ని బండ్లను వాడేవాళ్ళు, రథాలు లాంటి శారియట్స్ అని. రథాలు లాంటి వాటిని 2 చక్రాలు ఉంటాయి, గుర్రాలను కట్టి వాటిని నడిపించేవాడు, రథాలు అంటారు. వాటికి ప్రతిగా నేటి కాలంలో మార్పు అయింది కదా నాగరికత. ఈ పెట్రోల్ వాహనాలు అన్నట్టు పెట్రోల్ వాహనాలని ఈ రథాలకే పోల్చారు. 4 చక్రాల వాహనాలు, 2 చక్రాల వాహనాలు ఈ రథాలకే పోలిక. ఇక్కడ రాయబడిన రథాలకి. ఆ రథాల మీద ఎవరు కూర్చుంటారు? ఈ మనుషులు. అప్పటి కాలం రథాల మీద కూడా సైన్యము, సైన్యాధిపతులు, రాజులు కూర్చునేవాళ్ళు. నేటి కాలంలో మనుషులు. నేటి రథాలు ఏ విధంగా కనపడుతున్నాయి? వాహనాలు అండి, 4 వీలర్స్, అవి రథాలు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. దేవుడు ఆకాశ వాహనం ఎక్కువాడు అని రాసి ఉంది. మనం ఎక్కే రథాలు పాడైపోతాయి, రిపేర్లు వస్తాయి. 15 ఏళ్ళు అయితే అది పనికి రాకుండా పోతుంది వాహనం. సర్వీస్ అయిపోయింది అన్నాడు 15 ఏళ్ళ తర్వాత. దేవుడు ఎక్కే వాహనము అది పాడైపోయేది కాదు. దేవుడు కూర్చునే వాహనం పేరు చెప్పండి. నేను పరిశుద్ధుని అయితే నేనే ఆయనకి వాహనాన్ని, నేను ఆయన మోసుకెళ్తా. ఒకటి దేవుడు ఎక్కే వాహనము బైబిల్లో ఉంది. ఒక వాహనం ఉంది. షకీనా అనే ఒక మేఘం ఉంది. మేఘవాహనుండు అని రాసి ఉంటుంది. యెహోవాకి మేఘాన్ని ఎక్కి కూర్చుంటాడు, నీళ్ల మీద కూర్చుంటాడు, కనపడతాడు కూర్చున్నట్టుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అగ్గి మీద కూర్చుంటాడు, అదే దైవత్వం అనేది. అగ్గి కాలదు. నీళ్ల మీద కూర్చుంటాడు, గాలి మీద కూర్చుంటాడు, గాలి మీద నడుస్తాడు, గాలిలో నడుచుకుంటూ పోతాడు, నీళ్ల మీద నడుచుకుంటూ పోతాడు, అగ్నిలో తిరుగుతాడు. అవి ఏమి హాని చేయవు. అవన్నీ ఆ దేవునికి వాహనాలే, యెహోవాకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గనుక అన్ని జనుల రాజ్యాలు ఏలేవాడు, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమ గలవాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. ఈ ఆదికాండంలో 15వ అధ్యాయంలో 1వ వచనములో, ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం, అబ్రహాము ఎవరికి పితరుడు? ముస్లింలకు పితరుడు. నీకు తెలియదు ఈ విషయం. మన చుట్టూ ముస్లింలు చాలా మంది కోకలు ఉన్నారు కదా. మీ ఊర్లో కూడా, మీ ప్రతి ఊర్లో ముస్లింలు ఉన్నారు. వాళ్ళందరికీ అబ్రహామే పితరుడు, తండ్రి. చాలా మందికి తెలియదు అది కదా. ఇజ్రాయిల్కి ఎవరు పితరుడు? అబ్రహామే. మరి అన్ని జనులు దేవుని నమ్ముకుంటే ఎవరు వాళ్ళకి పితరుడు? అబ్రహామే. ధనవంతుడు అగ్నిలో పడి కాలుతో ఆయన అన్నాడు, తండ్రి అయిన అబ్రహాము అని పిలుస్తున్నాడు. ధనవంతుడు అగ్నిలో పడినోడు కూడా తండ్రి అయిన అబ్రహామును పిలుస్తున్నాడు. అబ్రహాము, అతనికి ఎవరు పితరుడు? అబ్రహామే. అగ్నిలో పడినోడికి కూడా, నరకంలో పడిన వానికి కూడా అబ్రహామే పితరుడు. మరి ఈ భూప్రపంచం మీద అన్ని జాతులు ఉన్నాయి, వాళ్ళకెవరు పితరుడు? ప్రధానంగా కెతూరా, హాగరు, హజీరా, మన శారా, ప్రధానంగా 3 పెళ్ళాలు ఆయనకి భూమి మీద బతికుండగా. ఆ 3కి పుట్టిన సంతానంలో అరబ్బులు ఉన్నారు.
ముస్లింలు ఇస్మాయిలీలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఇజ్రాయిలీలు ఉన్నారు. ఎవరిని విడదీస్తావు? వాళ్ళందరికీ ఆయనే పితరుడు. ఎవరు? అబ్రహామే పితరుడు, వేరే వాళ్ళు లేరు. వాళ్ళ దగ్గర పోయి అడగని మీ పితరుడు ఎవడని చెప్తారు. వాళ్ళు చెప్తారు, ముస్లింలు చెప్తారు మీ పితరుడు ఎవడంటే అబ్రహామేనండి అంటారు. మరి ఎటు నుంచి వచ్చారు వాళ్ళు? ఇస్మాయిల్ నుంచే కదా. కనుక దేవునికి స్తోత్రాలు. మా పితరుల దేవా అని రాసి ఉంది ఇక్కడ. దర్శనమందు అబ్రహామున దగ్గరికి వచ్చి దేవుడైన యెహోవా, అబ్రహామా భయపడకము, నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పినావు. కేడం, నీ బహుమానం అత్యధికం అవుతుంది. నీకు ఆశీర్వాదం వస్తుంది. భూమి మీద వస్తుంది, అక్కడ కూడా వస్తుంది. భూమి మీద ఆశీర్వాదం కావాలా? ఆ యొక్క పరదేశంలో కూడా ఆశీర్వాదం కావాలి. అబ్రహాం ఇప్పుడు పరదేశంలో ఉన్నాడు అబ్రహాం. తర్వాత 14వ అధ్యాయంలో ఇప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించాడు. ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడును గాక అని చెప్పాడు అన్నట్టు. అబ్రాహాము దేవుని పేరున ఆశీర్వదించబడును గాక. సాలెము రాజైన మెల్కీసెదెకు ఆ దేవునిచ్చాడు. అబ్రహాం ఆశీర్వదించబడును గాక. యాజకుడు ఈ యొక్క అబ్రహాముని ఆశీర్వదించాడు. దేవుని పేరున మెల్కీసెదెకు అనే యాజకుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రాలు. తర్వాత 1వ దినవృత్తాంతంలో 13వ అధ్యాయము 14వ వాక్యం. మాకు ఆశీర్వాదాలు కావాలంటారు కానీ లోబడి ఉండరు, లొంగి ఉండరు. లోబడి ఉండరు, దేవునికి లోబడరు. నాకు ఆశీర్వాదం అయితే కావాలి, దేవునికి మాత్రం లొంగరు. దేవుని వాక్యాన్ని పాటించరు. ఆశీర్వాదం ఎట్టొస్తుంది? ఉన్న ఆశీర్వాదం కూడా పోగొట్టుకుంటారు. 1వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 14వ వాక్యం. దినవృత్తాంతం 1వ దినవృత్తాంతము. ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంది దేవుని మందసం. దేవుని యొక్క మందసం ఉన్నది. మందసం అంటే నేటి కాలంలో మన మందసం ఏంటి? మనకు మందసం ఏంటి నేటి కాలంలో? బైబిల్ అండి. మన మందసం బైబిల్. పాత కొత్త నిబంధనలు మనకు మందసం. ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంది. అయితే చదవండి. యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని ఆ సొత్తు అంతటిని ఆశీర్వదించిన. ఇక్కడ గమనించండి, ఎవరింట్లో బైబిల్ ఉంటుందో, ఎవరింట్లో బైబిల్ మన చేతిలో ఉన్న బైబిల్ ఉంటుందో వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. బైబిల్ చదివే వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. తర్వాత మీ ఆశీర్వాదం అంటే ఇప్పుడు భూమి మీద ఆశీర్వాదాలు అనుకుంటున్నారు. రోగాలు బాగా కావటం, మన ఇళ్ళు మంచి కావటం, అందసందాలు, ఆరోగ్యంతో ఉండటం, అది ఆశీర్వాదం అనుకుంటున్నావు. ఇది భూపరమే, ఇంతవరకే. ఇక్కడ నుంచి మనిషి చనిపోయిన తర్వాత ఆశీర్వాదం, అసలు ఆశీర్వాదం అది, అసలు లైఫ్ అది. నేను ఇంతకుముందు ఒక వాక్యం చదివాను. దేవుని కన్ను దృష్టికి చనిపోయిన వాళ్ళు అందరూ బతికున్నారు. చెప్పండి మీరు. ఇప్పుడు ఎంతమంది చనిపోయారో మీ బంధువులు కానీ, లేకపోతే ఆదాం మొదలుకొని ఎంతమంది చచ్చిపోయారో వాళ్ళందరూ ఆయన కళ్ళకి బ్రతికున్నారయ్యా. వాళ్ళు చచ్చింది శరీరాలు లేకుండా పోయినాయి, కానీ వాళ్ళ ఆత్మలన్నీ బ్రతికున్నాయి. కొన్నేమో నరకంలో పడటానికి, కొన్నేమో పరలోకంలో ఉండటానికి బ్రతికున్నవి. పరలోకంలో శాశ్వతంగా ఉంటాయి, కొన్నేమో అగ్నిగుండంలో శాశ్వతంగా ఉంటాయి. బ్రతికే ఉన్నాయని ఆయన కనుదృష్టికి కనిపించుతున్నవని నేను ఇంతకుముందే వాక్యం చదివాను ఒకటి.
చనిపోయిన వారందరూ ఆయన కళ్ళ దృష్టిలో బ్రతికి ఉండిరి అని రాసి ఉందండి వాక్యంలో. ఫిలిప్పీలు 2వ అధ్యాయము 5వ వాక్యం. 1 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. 11వ వచనం. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అది ఆశీర్వాదం, ఆయనకి ఇవ్వబడిన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రాలు. చనిపోయిన వారందరూ దేవుని కళ్ళకి బ్రతికి ఉన్నారు, కళ్ళల్లో బ్రతికే ఉన్నారు. ఎక్కడున్నారు? హేబేలు యొక్క రక్తము నాకు మొర్రబెట్టుస్తుంది అన్నాడు. ఆయన చచ్చిపోయాడు. వాస్తవానికి ఇటు భౌతికంగా చూస్తే హేబేల్ని కయ్యను చంపేశాడు, చచ్చిపోయి శవం అయిపోయాడు. బహుశా ఆయన హేబేల్ని ఆదాము అవ్వ వాళ్ళ బిడ్డ కదా, మరి బొంద పెట్టారో లేకపోతే ఆ పొలాల్లోనే ఏదైనా మృగాలు పీక్కొని తిన్నాయో శవాన్ని. బొంద పెట్టడమే ధర్మము, కానీ పొలాల్లో మృగాలు పీక్కొని తినడానికి దేవుడు అనుమతించడు లెక్క ప్రకారం. అది మట్టి తీసి మట్టిలో పెట్టడానికి దేవుడు ఏదన్నా ఆదాముకి సలహా చెప్పి ఉండొచ్చు, మట్టిలో పెట్టి ఉంటాడు. అది ఎక్కడ పెట్టబడిందో తెలియదు. రక్తం యొక్క స్వరము మొర్రబెట్టుస్తున్నది. వీళ్ళ అమ్మ చనిపోయింది, రక్తం యొక్క స్వరము మొర్రబెట్టుస్తున్నది. హేబేల్ది స్వరము మొర్రబెట్టుస్తున్నది. దేవా ఇది అన్యాయం అని మొర్రబెట్టుస్తుంది. వీళ్ళ అమ్మ చనిపోయింది. దేవుని కనుదృష్టికి వాళ్ళమ్మ బ్రతికే ఉన్నది. అది పరదేశంలో ఉండటానికే లేకపోతే నరకంలో ఉండటానికే నన్ను అడిగితే నేనేం చెప్తా? ఆమె భూమి మీద చేసిన ప్రార్థన కానీ, భక్తి కానీ, చర్చికి పోవటం కానీ, కానుకలు ఇవ్వటం కానీ, ఏదన్నా కానీ ఆమెకే. కానీ పరదేశంలో ఉంటుందా నరకంలో ఉంటుందా నన్ను అడిగితే నేను చెప్పలేను. ఆ తీర్పు సమయంలో ఆయన ఏం చెప్తాడు. కనుక ఆమె బ్రతికే ఉన్నది, దెబోరమ్మ బ్రతికే ఉన్నది. చాలామందికి అది తెలియదు. ఏడుందండి నా కళ్ళకి కాని రావట్లేదు. నీ కళ్ళకి ఏం కాని వస్తుంది? మరి నీ కళ్ళకి ఏది కాని రాదు. ఇది పాపిష్టి కన్ను కనుక కాని రాదు. నీది పాపపు కన్ను, నీకేం కానొస్తుంది? సరే, నేను ఒక ప్రశ్న అడుగుతా, గాలి కాని వస్తుందా నీ కంటికి? కనీసం అదన్నా చెప్పరాదు. గాలిని చూడలేని నువ్వు ఆ సత్యనామ యొక్క ఆత్మను నువ్వేం చూస్తావు? నీకు కనపడదు. చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు బతికే ఉన్నాయి. భౌతికంగా ఈ శరీరము చస్తుంది, శరీరము లేకుండా పోతుంది, అంతవరకే. ఆత్మ అయితే బ్రతికే ఉంది. అగ్నిపాలు అవటానికా లేకపోతే పరదేశంలో ఉండటానికా? మొత్తం మీదకి 2 స్థలాలు ఏదో ఒక స్థలంలో చచ్చిన వారు అందరి ఆత్మలు ఉంటాయి. మీ అమ్మ కానీ, మీ నాన్న కానీ, మీ పితరులు ఎవరున్నారో బంధువులు కానీ ఎంతమంది వచ్చారో వాళ్ళందరి ఆత్మలు ఆ స్థలానికో ఈ స్థలానికో పోవటానికి ఉంటాయి. ఎక్కడుంటాయి అంటే ఎక్కడుంటాయి? ధనవంతుడి ఆత్మ ఎక్కడుంది? అక్కడ కొన్ని. దరిద్రుడైన లాజరు ఆత్మ ఎక్కడుంది? అక్కడ కొన్ని ఉంటాయని నా అభిప్రాయము. ఇక మీ అభిప్రాయం ఏముంటుందో నాకు తెలీదు. బైబిల్లో ఉన్నది అలాగా. ఒక ఆయనేమో అబ్రహాము సహవాసంలో రొమ్ము భాగానికి వెళ్ళాడు. ఒక ఆయనేమో అగ్నిజాలలో కాలుస్తున్నట్లుగా బైబిల్ చెబుతుంది. బైబిల్ని నమ్మాలి, నమ్మకపోతే నీ యొక్క మూర్ఖత్వం అంటారు. నేనేం చేయాలి దానికి? నీకు నమ్మకం లేదు కానీ ఒక 20 ఏళ్ళకో 10 ఏళ్ళకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో సస్తావు, అప్పుడన్నా నమ్మకం వస్తుందేమో. అదే మనోనేత్రాలు ఆత్మనేత్రాలు ఉంటాయి కదా, ఆత్మనేత్రాలుగా అగ్నిగుండం కానొస్తుంది, ఆత్మనేత్రాలుగా పరదేశు కానొస్తుంది, అబ్రహాం కానొస్తాడు. ఆత్మనేత్రాలు ఈ శరీరం కాదు, లోపల ఆత్మ ఉండబట్టే ఈ స్పర్శ తెలుస్తుంది, రుచి తెలుస్తుంది, ప్రతిదీ తెలుస్తుంది. కనుక నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. మీకు ఏ ఆశీర్వాదం కావాలి? ఇక్కడ నేను మాట్లాడింది ఆశీర్వాదాల కొరకు. ఏ ఆశీర్వాదం కావాలి నీకు? బ్రదర్ చెప్పింది సరిగ్గా ఉంది. రక్షణ పొందిన వ్యక్తివై ఉండి లేక మా పరదేశులకు చేరే ఆత్మవై ఉండాలి. సస్తే
ఎక్కడికి వెళ్తావు? చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? భూమిలోకి వెళ్తాంలేండి, కొందరు కాలపెట్టడానికి వెళ్తున్నారు కదండి అంటున్నావు. కాలపెట్టడానికి వెళ్తున్నారు, కొందరు బూడిదైపోతున్నారు, తీసిపోయి ఆ నదుల్లో కలుపుతున్నారు వాళ్ళు బూడిదని, ఎముకలను కదా, గొర్రెల్ని. కొందరేమో భూమిలో అక్కడే పాతివేయబడుతున్నారు, ఆ భూమిలో మట్టిలో మట్టి అయిపోతున్నారు. మన అభిప్రాయం సర్వసాధారణంగా మట్టిలోనే ఉన్నారనే మన అభిప్రాయం కదా. ఆ శరీరం ఏడపెట్టబడింది ఆడనే ఉన్నారని మన అభిప్రాయం. లేదు, బైబిల్ అభిప్రాయం అది కాదు. బైబిల్ అభిప్రాయము, ఒకడేమో పాతాళంలో వాని ఆత్మ యాతన పడుతున్నది అగ్నిజాలల్లో, మరొకని ఆత్మ పరదేశులో అబ్రహాము సహవాసంలో ఉంది అని చెప్పబడింది. ఈ స్టేట్మెంటు ఇవ్వబడింది. సరైన ఆశీర్వాదం ఏంటంటే ఈ ఇల్లు వాకిళ్ళు ఆరోగ్యం అవి కాదు. ఏమి లేకుండానే అడుక్కొని తింటూ బతికి చచ్చిపోయాడు లాజరు, బీద లాజరు. ఇవేం లేకుండా ఆకలి తీర్చుకొని దేవుడా దేవుడు అనుకుంటూ చచ్చిపోయాడు, అబ్రహాము సహవాసంలోకి వెళ్ళాడు. ఇవి భూమి మీద ఉన్నవన్నీ కలిగి ఉండి చచ్చిపోయాడు ధనవంతుడు. ఇళ్ళు వాకిళ్ళు ఐశ్వర్యం ఆరోగ్యానికి చూపెట్టుకుంటే అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి ధనవంతుడికి. అగ్నిజాలలో యాతన పడుతున్నాడు అని చెప్పబడింది బైబిల్లో. కనుక ఎక్కడున్నారని చెబుదాం చచ్చిపోయిన వాళ్ళంతా? మా ఇంట్లోనే ఉన్నారండి, అందుకని మేకనకు వస్తున్నాం. ఎంత తెలివి తక్కువ దాన్ని, బైబిల్లో నమ్మని మూఢత్వం అనేది. మా ఇంట్లోనే ఉన్నారు, కోడికి వస్తున్నాం. పెద్దలు దయ్యాలవి, నువ్వు అనేది ఏంది దయ్యాలు? నీకు తెలీదా? నీది మూర్ఖత్వం, ఎంత చెప్పినా అర్థం కాదు, పడగాదు. బైబిల్ ఏం చెబుతుంది? అమ్మా మీ ఆయన చచ్చిపోయాడు, మీ ఆయన నమ్మలేదు కనుక ఆయన అగ్నిజాలలో యాతన పడుతుండమ్మా అన్న. నెచ్చినోరు మొత్తుకొని బైబిల్ని తీసుకొని నీకు చెప్పినా కూడా నీకు అర్థమై సావట్లే. మా ఆయన పేరున నేను మేకనకు వస్తా, పెళ్ళి చేస్తున్నాం కదా అందుకని. లేకపోతే పండగ వచ్చింది కదా, నువ్వు పెట్టేది పెద్ద దయ్యానికి. ఒకవేళ మన బ్యాక్గ్రౌండ్ బంధువులు ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారనుకో, ఈ పండుగ వచ్చింది మేకనకు వద్దాం, మన అయ్య పేరున లేకపోతే అమ్మ పేరున లేకపోతే నాయనమ్మ పేరున లేకపోతే ముత్తాతల పేరునకు వద్దామంటే వాడికి తెలిసి అవదు, ఆ పిల్లలకు తెలిసి అవదు. తెలిసిన మీరన్నా చెప్పాలా. చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి? మోషే బ్రదరు, మీ అక్క ఆత్మ ఎక్కడుంది? ఆ అమ్మ మరియమ్మ వాళ్ళ అమ్మ చూసే ఇక్కడ ఉంటే పరదేశంలో ఉండాలమ్మా. పరదేశం మూడో ఆకాశం ఉంది పరదేశం, అక్కడికి వెళ్తుంది ఆత్మ. అంటే దేవుని నమ్ముకుంది కనుక. ఒకవేళ ఏదన్నా దారి తప్పితే అగ్నిగుండం ఎక్కడుందో ఆ జాలల్లోకి వెళ్ళిపోయి ఉంటుందమ్మా. అంతవరకు చెప్పగలం. అంటే అక్కడన్నా లేదా ఇక్కడన్నా. అయితే ఏంటంటే ఆమె పేరున నేను ఒక కోడిని కోస్తున్నానంటే దయ్యానికి కోస్తున్నావు, దయ్యం పేరున. ఆమె లేదు, ఆత్మ లేదు, మా అమ్మ ఆత్మ లేదు, నా తల్లి చనిపోయింది, నేను పాతేసాను మునేరులో. నా తల్లి ఆత్మ ఎక్కడుందంటే ఉంటే ఒకవేళ అగ్నిజాలల్లో ఉండాలా. ఎందుకంటే ఆమె దేవుణ్ణి ఆరాధన చేయలేదు మనస్ఫూర్తిగా. నేను ఎంత చెప్పినా ఏదో దేవుడు అంటే ఆమెకి ఇష్టంగా ఉన్నదో లేదో కానీ అనేది దేవుడు అంటే నాకు కూడా ఇష్టం అన్నట్టుగా. కానీ ఇక తప్పదు కదా పడేసుడు. నేను వెళ్ళి ఒక పెట్టె చేపించి ఆ పెట్టెలో పెట్టి ఆ మునేరు వాగులో పడేసా, ఇసుకోలో మందుదవ్వారు. కనుక మీకు అర్థం చెప్తున్నాను. చచ్చిపోయిన వారి ఆత్మలు మళ్ళా చెబుతున్నా, గట్టిగా చెబుతున్నా, చచ్చిపోయిన వారి ఆత్మలు కొన్నేమో అగ్నిజ్వాలల్లోకి వెళ్తాయి, కొన్నేమో పరదేశంలోకి వెళ్తాయి. కొన్ని ఎందుకు విభజిస్తున్నామంటే నమ్ముకున్న వారి ఆత్మలు పరదేశంలోకి వెళ్తాయి, నమ్మని వారి ఆత్మలు అగ్నిజ్వాలల్లోకి వెళ్తాయి యాతన పడటానికి. ఇక్కడ భూమి మీద ఈ వాయుమండలంలో గాలిలో లేవు, ఉన్నవన్నీ దయ్యాలు, పడిపోయిన దేవదూతలు. అవి దయ్యాలుగా మారినాయి, పిశాచాలుగా, భూతాలుగా, ప్రేతాలుగా, పిశాచాలుగా.
ఒకవేళ మాంత్రికులు ఎవరన్నా మంత్ర విద్యలు చేస్తుంటే ఈ దెయ్యాలను లోపరుచుకొని శుద్రశక్తులు పూజలు చేసి ఆడు చేసే క్రియలు. నువ్వు దేవుని నమ్ముకొని ఉంటే బైబిల్ నమ్ము, అది సత్యం, బైబిల్ సత్యం. దేవునికి స్తోత్రాలు. నేను ముగిస్తాను, ఎప్పుడని చెప్తాలేండి మీకు అర్థమయ్యేటట్టుగా. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.